హాయ్, వెల్కమ్ టు టెక్ కవి. నేను మీ కీర్తిసాగర్. మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ ఎంతమంది పెరిగారు అనేది చాలా ఈజీగానే చెక్ చేసుకోవచ్చు. కానీ ఎవరి ఛానల్లో అయినా సరే సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దీ కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే అన్సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళిపోతుంటారు. ఈ విధంగా ఎంతమంది సబ్స్క్రైబర్స్ మన ఛానల్ నుంచి అన్సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళిపోతున్నారో యూట్యూబ్ స్టూడియో యాప్లో ఈజీగానే చెక్ చేసుకోవచ్చు. దీనికి 2 ప్రాసెస్లు ఉన్నాయి. దీన్ని మనం 2 రకాలుగా చెక్ చేసుకోవచ్చు. దీనికి మనకు ఒక రకంగా చెక్ చేసుకుంటే చాలు కదా, 2 రకాలుగా ఎందుకు అని మీకు అనిపించవచ్చు. అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మనం హోమ్ పేజ్ నుంచే సింగిల్ క్లిక్తో ఎలా చెక్ చేసుకోవచ్చు అనేది నేను మీకు సింపుల్గా చెప్తాను. ఒకసారి చూడండి. మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాను. కాబట్టి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ స్టూడియో యాప్లోకి లాగిన్ అయిన తర్వాత మన హోమ్ పేజ్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న మెనూలో అనాలిటిక్స్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు రైట్ సైడ్ టాప్లో పైన అడ్వాన్స్డ్ మోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఒక గ్రాఫ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది గత 28 రోజులకు సంబంధించిన డేటా. మనం ఇక్కడ రైట్ సైడ్ లాస్ట్ 28 డేస్ అనే ఆప్షన్ దగ్గర లైఫ్ టైం అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మన ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఉన్న డేటా అంతా ఇక్కడ కనిపిస్తుంది. ఈ గ్రాఫ్లో మనకి ఇక్కడ పైన కనిపిస్తున్న ఆప్షన్స్లో సబ్స్క్రిప్షన్ సోర్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన ఛానల్కి ప్రస్తుతానికి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, టోటల్గా ఎంతమంది సబ్స్క్రైబర్స్ వస్తే వాళ్ళు ఎంతమంది సబ్స్క్రైబర్స్ అన్సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళిపోయారు అనే డేటా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే నా ఛానల్కి టోటల్గా 771 మంది సబ్స్క్రైబర్స్ వస్తే 41 మంది వెళ్ళిపోయారు. ప్రస్తుతానికి ఉన్న వాళ్ళు 730 మంది. ఈ సబ్స్క్రైబర్స్ వెళ్ళిపోయిన కౌంట్ని 2 రకాలుగా చూసుకోవచ్చు అని ఎందుకు చెప్పానంటే, యూట్యూబ్లోనే కాదు ఏ యాప్లో అయినా సరే వాళ్ళ వెబ్సైట్కి సంబంధించిన డేటా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటారు. ఈ విధంగా వాళ్ళు చేసే ఇంప్రూవ్మెంట్స్ కానీ అప్డేట్స్కి కానీ సంబంధించి ఇక్కడ మనకు కనిపిస్తున్న ఆప్షన్స్ మారిపోయే ఛాన్స్ ఉంది. ఫ్యూచర్లో మనకి ఇక్కడ అడ్వాన్స్డ్ మోడ్ అనే ఆప్షన్ కనిపించకపోవచ్చు, లేదా ఈ అడ్వాన్స్డ్ మోడ్ అనే ఆప్షన్ ఉన్నా సరే అందులో సబ్స్క్రైబర్స్కి సంబంధించిన డేటా కనిపించకపోవచ్చు. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఏంటంటే, మనకి ఇక్కడ హోమ్ పేజ్ నుంచి అనాలిటిక్స్ మెనూలోకి వస్తే ఇక్కడ సబ్స్క్రైబర్స్ అని ఉంటుంది. సబ్స్క్రైబర్స్ మీద క్లిక్ చేసి సీ మోర్ అని క్లిక్ చేయండి. సేమ్ అదే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మనం లైఫ్ టైం సెలెక్ట్ చేసుకుని ఈసారి మనం సబ్స్క్రిప్షన్ సోర్స్ మీద క్లిక్ చేయకుండా ఇక్కడ సబ్స్క్రైబర్స్ బై కంటెంట్ అనే ఆప్షన్ డ్రాప్ డౌన్ ఉంటుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్న డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేసి కింద మనం మోర్ మెట్రిక్స్ అనే ఆప్షన్ దగ్గరికి వస్తే ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. కిందకి స్క్రాల్ చేస్తే ఇక్కడ సబ్స్క్రైబర్స్ లాస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకు సేమ్ ఇలా కనిపించిన గ్రాఫే ఇంకా డీటెయిల్గా కనిపిస్తుంది. ఈ విధంగా మనం మన ఛానల్కి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, వాళ్ళలో ఎంతమంది అన్సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు అనే విషయాన్ని మనం యూట్యూబ్ స్టూడియో యాప్లోనే చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం మన ఛానల్లో అన్సబ్స్క్రైబర్స్ కౌంట్ని అయితే ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీలో చాలామందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా అప్లోడ్ చేస్తుంటాను. కాబట్టి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.